ఆయన గ్రంథములోని సంగతులను నేను ముమ్మాటికి నిశ్చయమని నమ్ముతున్నాను అని మీలో ఎంతమంది ఒప్పుకుంటారో ఒక్కసారి చేయెత్తి చూపించండి. రైట్, దాదాపు అందరూ చేయెత్తారు, సందేహం లేదు. లైవ్లో ఒకవేళ ఎవరన్నా ఉంటే మీరు నాకు కనబడే అవకాశం అంటే మీరు కూడా చేయెత్తి చూపిస్తే సంతోషిస్తాను. యేసు ప్రభువుని ఆయన గ్రంథములోని సంగతులన్నిటినీ రూఢి అని, నిశ్చయమని, నిజమని నేను 100% నమ్ముతున్నాను అంటే మీరు కూడా చేయెత్తి చూపించండి. థ్యాంక్ యూ. వారు కూడా స్పందించారు, చేతులెత్తి మేము కూడా నమ్ముతున్నామని మనకి చెప్తా ఉన్నారు. సంతోషం. నేనంటాను అది అబద్ధము అని, అది అబద్ధము అని. మనకు తెలియకుండానే మనం నమ్ముతున్నాము అనుకుంటానే చాలా సంగతులను మనం నమ్ముటలేదు. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా గ్రహింపులో ఉండే చెప్తున్నా. నేనేదో దిమాగ్ ఖరాబ్ అయి మాట్లాడట్లేదు. మంచిగానే పనిచేస్తుంది. 2 ఏళ్ళు 4, 2 3 6, 2 4 8 బాగానే ఉంది కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి కరెక్ట్గానే ఉన్నా. మళ్ళీ 2 ఏళ్ళు 5 అంటే అప్పుడు మీరు డౌట్ పడాలి, నిజంగా ఏదో మైండ్ పాపం ఖరాబ్ అయినట్టుందని. కాబట్టి కరెక్ట్గానే చెప్పారు లెక్క కదా. సో బాగానే ఉంది మైండ్. సో ఆ మైండ్తో క్లియర్గా చెప్తున్నాను నేను. మనలో చాలామంది అసలు వాళ్ళు ఈ విషయాలు నమ్మట్లేదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నమ్ముతున్నాం అనుకున్న భ్రమలో మనం చాలా విషయాలు నమ్మట్లేదు అన్న సంగతి కూడా మీలో అనేకులకి తెలియదు. కానీ నిజం, నేను చెప్పేది అక్షరాల నిజం. మొదలు పెడుతున్నా, ఒకటొకటిగా మొదలు పెడతా. మనం ఎక్కడెక్కడ నమ్మట్లేదో ఇప్పుడు రుజువు అయింది చూడండి కావాలంటే. మొట్టమొదటిది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. అందులో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. అంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అంటే దేవాలయం అన్నాడు. నా దేహము దేవాలయం, ఇది పవిత్రమైన ఆలయం, పరిశుద్ధమైన ఆలయం అని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు నాకు తెలిసి అందరూ చేతులు ఎత్తారు. అంతే కదనే, మరి వాక్యం ఉంది కదా మన దేహం దేవాలయమే అని. అసలు ఈ దేహం దేవాలయం అని నిజంగా నువ్వు నమ్మితే, దేహం దేవాలయం అని నిజంగా నువ్వు గుర్తిస్తే, మరి నీ దేహం ద్వారా నువ్వు చేసే చాలా పనులు నువ్వు మానేయాల్సి ఉంటుంది. కానీ వాటిలో చాలా వాటిని నువ్వు ఇంకా నెరవేరుస్తానే ఉన్నావు, అందులో కొనసాగుతానే ఉన్నావు. మళ్ళా హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటే భజన కొడతానే ఉన్నావు. హృదయం తీసేసి దేహం, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడంటే కూడా మళ్ళీ చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తావు. నాలోనే నువ్వు ఉన్నావు అని పాట పాడతావు. నీలో నేను నాలో నువ్వు ఒకటై ఉన్నాము విడిపోమేసయ్య అని మా వాళ్ళు పాడుతూ ఉంటారు. ఎప్పుడు మైకు వచ్చినా ముందు అదే ఎత్తుకుంటా, నాలో నీవు నీలో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్య 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 అని పాడతారు. నిజమేనా? అంటే ఈ వాక్యాన్ని బట్టి చెప్పటం, దేవుని పరిశుద్ధాత్మ నీలో నాలో మనలో నివాసం ఉంటున్నాడు. ఇది నిజమైతే, దీన్ని రూఢిగా మనం నమ్మితే, మరి మనం దేహం దేవాలయంలాగానే మనం కాపాడుకుంటున్నామా? కాపాడుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు ఆ మాట నమ్మినట్టు, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్టు. కాపాడుకోకుండా ఎట్టబడితే అట్లా ఉంటే ఈ మాట నువ్వు నమ్మినట్టేనా? ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఇది దేవాలయం. ఈ దేవాలయంలో నువ్వు సిగరెట్ తాగుతావా? పెద్దగా చెప్పాలి, వదిలే. వ్యభిచరిస్తావా? పెద్దగా చెయ్యవు. పోనీ బూతులు తిడతావా? తిట్టవు. దేవుని ఆలయంలో గర్వంగా ఉంటావా? ఉండవు. ఎక్కడన్నా నువ్వు గర్వంగా ఏదన్నా ప్రవర్తిస్తావేమో, కానీ దేవాలయంలోకి వచ్చేసరికి దీనుడవై, దీనురాలివై, సాత్వికుడవై, సాత్వికురాలివై తగ్గించుకుంటావు. ఈ దేవాలయంలోకి వచ్చి సినిమా చూడగలుగుతావా? చూడలేవు. దేవాలయం పవిత్రమైంది. అందులోకి వచ్చేటువంటి వ్యక్తులు కూడా చాలా పవిత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే నువ్వు ఏది ఆలయం అని నమ్ముతున్నావు అంటే ఇదే ఆలయం అని నమ్ముతున్నావు. ఈ రేకుల షెడ్లు, ఈ స్తంభాలు ఇది ఆలయమే అని నమ్ముతున్నావు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు గయ్యాళి గంపవైనా సరే సాత్వికురాల్లాగా మారిపోయి అంత సాధుత్వం, మృదుత్వం, అంత దీన మనస్సు, దీన హృదయం అన్నట్టు ఎంతో సౌమ్యంగా ఎవరినన్నా కలిసి వందనాలక్క, వందనాలన్నా, ఎంత అద్భుతమో. ఎందుకు? దేవాలయంలో నువ్వు సరసోక్తులు మాట్లాడతావా? దేవాలయంలో నువ్వు చిల్లర వేషాలు వేస్తావా? దేవాలయంలో నువ్వు మోహపు చూపులు చూస్తావా? దేవాలయంలో నువ్వు పనికిమాలిన జోకులు వేస్తావా? వింటావా? హలో, వింటావా? వినవు. దేవాలయం అంటే దేవాలయంలో నిత్యం ఏం జరగాలి? ఎప్పుడు వచ్చిందా ఏం జరగాలి? అంత పవిత్రత, పరిశుద్ధత, దేవుడు, ఆరాధన, భక్తి, ఆత్మీయత కదా. మరి ఇక్కడ ఏమన్నాడు? నీ దేహము దేవుని ఆలయము అని స్పష్టంగా ఈ ఒక్క చోటనేనా? జస్ట్ పేజీ ఇడు తిప్పండి. అదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ మాట ఉంది, చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. అద్దుగో మళ్ళీ చెప్తున్నాడు. లేఖనము 2 సార్లు నొక్కి చెప్తోంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అద్దుగో. సరే, దాన్ని పక్కన పెడదాం. పాడు చేసేది, బాగు పెట్టేది అనేది పక్కన పెడదాం. మళ్ళీ సాక్ష్యం ఇస్తుంది లేఖనం, మీరు దేవుని ఆలయం. ఇందాక మీ దేహము దేవాలయం, ఇది ఆలయం అని నమ్మావు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు సిగరెట్ తాగవు, బూతులాడవు, సినిమాలు చూడవు, అపవిత్ర చర్యలు చెయ్యవు, సరసోక్తులు మాట్లాడవు, పోకిరి చేష్టలు చెయ్యవు, చిల్లర వేషాలు వెయ్యవు, వ్యభిచరించవు, జారత్వం చెయ్యవు, చాలా జాగ్రత్తగా ఉంటావు, గర్వంగా ఉండవు, దీనుడవై, దీనురాలివై ఉంటావు. మరి ఈ ఆలయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా, అసలు నువ్వే ఒక ఆలయమై ఉన్నావు అన్న సంగతి నువ్వు ఎరుగుదువా? లేఖనం అడుగుతుంది, మీరు ఎరుగరా? నేను చెప్తున్నా, చాలామంది ఎరుగరు. నన్ను దేవుడు అడిగాడు. అందుకే ఫస్ట్ నాకు బుద్ధి చెప్తే ఆ బుద్ధి తెలుసుకున్నాక మీకు చెబుతా. నేను మిమ్మల్ని కాదు ముందు కోటింగ్ ఇచ్చేది, నాకు ఇస్తాడు. నేను కోటింగ్ తిని మీకు ఇస్తుంటానన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు అందరం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మనం నమ్ముతున్నాం అనుకుంటున్న చాలా సంగతులు నిజంగా మనం నమ్మటం లేదు. ఏదైనా ఇది నిజమని నమ్మితే దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సీరియస్గా తీసుకోవటం లేదు అంటే మనం నమ్మటం లేదనే అర్థం. పక్కవాడు దగ్గినా, తుమ్మినా, ఆ దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా కరోనా వైరస్ అనేది మన దగ్గరకు వచ్చి మనకు కూడా కరోనా వచ్చేస్తుంది అని నమ్మాం కాబట్టే మాస్కులు వేసుకొని తిరుగుతున్నాం. నిశ్చయం, డౌట్ లేదు. ఒకవేళ అలా వచ్చేదంతా ట్రాష్, అది నిజం కాదు అని మనం నమ్మకపోతే మాస్క్ లేదు, ఏం లేదు, అట్టనే తిరుగుతూ ఉంటాం.
కానీ దానివల్ల మనకు వస్తుంది అని మనం నమ్మాం కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు కాళ్ళకి చెప్పులు పట్టించుకోవట్లేదు, ఇంకా చేతుల్లో ఏముందో లేదో ఖచ్చితంగా మాస్క్ మాత్రం వెతుక్కుంటుంది. అంటే ఎంత భయపెట్టిందో చూడు మనిషిని కరోనా. ఏం కాదు, మనం అది పెట్టుకోకపోయినా ఏం కాదు, మనకేం రాదు అని నువ్వు నమ్మితే పెట్టుకుంటావా? పెట్టుకుంటున్నావు అంటే అర్థం నమ్మావు, అందుకే సీరియస్గా తీసుకున్నావు. ఇప్పుడు దేహము దేవుని ఆలయము అని నిజంగా నువ్వు నమ్మి దాన్ని సీరియస్గా తీసుకుంటే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుంటావుగా. ఇప్పుడు నేను పాపం చేస్తే నరకానికి వెళ్తానో లేకపోతే దేవుడు శిక్షిస్తాడో ఇవన్నీ తీసి పక్కన పెట్టు. అసలు ఆ సెక్షనే వదిలేసాయి. దేవుడు చేయొద్దన్నాడు, దేవుడు అలా ఉండొద్దన్నాడు, దేవుడు ఇలా ఉండొద్దన్నాడు అన్న సెక్షన్ పక్కన పెట్టేసాయి. అది నువ్వు ఆలోచించు. ఆయన ఇవన్నీ చెప్పాల, నువ్వు దేవాలయం నీ ఇష్టం అన్నాడు. నువ్వు నా ఆలయం అమ్మా, నువ్వు నా ఆలయం అయ్యా, నీలో నేను ఉండాలి, ఉన్నాను. మరి నా మందిరాన్ని ఎట్ట చూసుకుంటావు? నువ్వు మందిరంలో పిచ్చి పనులు చేస్తావా? వదిలే. సిగరెట్ తాగో, బీడీలు తాగో, సొట్టలు తాగో, వ్యభిచారం చేయవు, సరసోక్తులు చేయవు, పోకిరి మాటలు మాట్లాడవు, పిచ్చి పిచ్చి కథలు చేయవు. జాగ్రత్తగా భద్రంగా ఉంటాం. 2, మందిర స్తంభాలు ఏమైనా పడగొడతావా? వచ్చి రేకులు ఏమైనా బగలు కొడతావా? పోనీ ఆ బండలు ఏమైనా లేపుతావా? చెత్తా చెదారం వచ్చి తీసుకొచ్చి అందులో వేస్తావా? ఇంకా ఏం చేస్తావు తెలుసా? ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటావు. మందిరం కావచ్చు, మందిర పర్యావరణం కావచ్చు. నాకు భలే బాధ, మందిరం కాస్త ఇబ్బందికరంగా ఉంటే బాధ. ఈ అలివి గాంధీ అయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నా, కానీ చిన్నదైనట్టయితే బొమ్మరిల్లులాగా ఉండేది. ఎలా ఉండాలో అలా ఉండేదన్నమాట. ఇది అలివి గాని వ్యవహారం. ఇది ఎకరాలు యాడ్ చేస్తాం మనం. అందుకని ఆ ఉన్నంతలో కాస్త ఏం చేస్తూ ఉన్నాను శుభ్రంగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొద్దిదైనట్టయితే అసలు ఇక ఎట్లుండాలంటే అట్లుండేదన్నమాట. కానీ ఉన్నంత వరకైనా శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని. నాకే కాదు, నా బిడ్డలకు కూడా డైలీ వస్తారు ఆ చీపుళ్ళు తీసుకొని. ఈ దరి నుంచి ఆ దరికి ఊడిసి పొద్దున్నే 6 ఆ ప్రాంతానికి వస్తే 8-8:30 దాకా ఊడుతూనే ఉంటారు తల్లులు, చెల్లెళ్ళు. రోజు వాళ్ళకి అదే మందిరం చుట్టూ మందిరం నీట్గా ఉంచుకుంటారు. మార్బల్ బండలు కాకపోయినా మాచర్ల బండలు అయినా సరే ఉన్నంత వరకు శుభ్రంగా. దేవునికి స్తోత్రం. మార్బల్ బండలు డబ్బులు వచ్చినా నేను వేయించను. నాకు ఫుల్గా డబ్బులు ఎవరన్నా మీరు ఇచ్చినా నేను వేయించను. అది మార్బల్ బండ వేయించను. ఎందుకు? జనాలు నళ్ళు నిరగొట్టడం. పొరపాటున నీళ్లు పడ్డాయి అంటే జారారంటే నడిచే పర్లేదు, వాళ్ళే పోతుంటారు ఇటు కాలినట్టు. నాజుకు ఎక్కువయ్యి నడుములు ఇరగొట్టుకుంటున్నారు. నేను చేయను నా పిచ్చి పని. ఎన్ని పైసలు అన్నారా అన్ని మాచర్ల బండే అది. కాకపోతే ఇంకా మనకి ఏదన్నా కాస్త సోగ్గా ఉండాలనుకుంటే దాని మీద మ్యాట్ వేపిస్తా. అందుకని నడుములు ఇరగొట్టే పని వద్దులే మనకి. కొంతమంది అలా చేపిస్తారు. ఎందుకంటే మందిరం అంటే ప్రేమ. దేవుని సన్నిధి నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అందులోకి ఎంటర్ అయితే ఆహ్లాదంగా ఉండాలి, పరవశంగా ఉండాలి, నా దేవుని సన్నిధి అన్నట్టు ఉండాలి అనే ఒక కోరిక భక్తులకి. వాళ్ళది తప్పు కదా. కాకపోతే మనోళ్ళు కాస్త జాగ్రత్త కోసం నేను వేపిస్తానని చెప్తున్నాను. అందంగా ఉండాలంటే అయ్యే కదా, వాల్యుబుల్గా ఉండాలంటే అయ్యే. నడుము నిలకూడదంటే ఇవి. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. నేను హల్లెలూయా గట్టిగా చెప్పను, మనసులో చెప్పుకోమల్లా. సరే, పాయింట్కి వస్తాను, వినండి జాగ్రత్తగా. మందిరాన్ని నువ్వు పాడు చేయవు, చెత్తా చెదారం తెచ్చి వెయ్యవు, మందిరాన్ని పడగొట్టడానికి ట్రై చేయవు, దాన్ని భద్రంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తావు. దేహము దేవాలయమని నీవు నమ్మితే దాన్ని త్రాగుడికి ఎలాగా నిలయంగా మారుస్తావయ్యా? నువ్వు మద్యపానంతో దాన్ని ఎలా నింపుతావయ్యా? ఇప్పుడు మద్యం తాగితే, నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది అంటాడు ఒక్కొక్క ఆయన.
నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? నా ఒళ్ళు, నా ఇల్లు, గొల్ల. అంతేగాని నేను ఎదురోడికి ఏం నష్టం చేయను. తాగి అందరిలాగా అల్లరి చిల్లరగా మాట్లాడు. నేను చాలా పద్ధతి గల మనిషిని, చాలా క్రమశిక్షణ కలిగిన మనిషిని. నేను ఎంత తాగినా సరే ఇంట్లోనే తాగుతా, గదిలోనే తాగుతా, లేదా తాగి వచ్చినా కదలకుండా పండుకుంటా. ఎంతకాలం తాగుతా, ఎంతకాలం పండుకుంటా? దేవుడు నీకు 80 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు తాగటం మొదలుపెట్టావు 30 ఏళ్ళకే. ఈ 50 ఏళ్ళకే 50 ఏళ్ళు తగ్గాడు కాదు. ఇప్పుడు వాడేటువంటి ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయాల్సిన అవసరం, చాలా తక్కువ సంవత్సరాల్లోనే 2 ఎగిరిపోతున్నాయి, లివరు మరియు కిడ్నీలు. లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి. దేవుడు ఆశీర్వాదకరంగా నీకు అనుగ్రహించినటువంటి దేవాలయాన్ని పనికి మాలిన వాటిని స్వీకరించి, అవసరం లేని వాటిని, అక్కర లేని వాటిని డబ్బులు వెచ్చించి మరి నువ్వు స్వీకరించి, అవయవాలు పాడు చేసి చక్కగా తిరిగే ఆరోగ్యవంతమైన దేహాన్ని మూలన పడదోశావు అంటే నువ్వు దేవాలయాన్ని పడగొట్టిన పాపం చేయటం లేదా? చేస్తున్నావా లేదా? నువ్వు చెప్పు నాకు సమాధానం. మందిరం ఏ స్తంభం పడిపోకుండా అంత బాగుంటే చూడబుద్ధి అయింది. వరిగిపోయి అక్కడదక్కడ పడిపోయి గందరగోళం అయిపోతే చూడబుద్ధి అయిద్దా? అది మందిరం అనబడిద్దా? దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని నువ్వు నిజంగా నమ్మితే, స్వీకరించకూడని దాన్ని స్వీకరించి దాన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు? నా శరీరం నేను ఏమైనా డ్యామేజ్ చేసుకుంటా, నీకు వచ్చిన నష్టం ఏంటంటే నీ శరీరమా? నీ శరీరమా? నువ్వు తయారు చేసుకున్నావా? సృష్టికర్త ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? నీలో ఆయన నివసించాలని ఇచ్చాడు. ఏమండి, ఒక చిన్న మాట చెబుతా. మీరు నాకు ఒక ఇల్లు ఇచ్చారండి, శాలేమన్నా ఈ గుడిసెలో ఉండన్నా అని ఒక గుడిసె నాకు వేసి ఇచ్చారు. ఎట్లనో నేను అందులో మనుగడ సాగిస్తున్నా. ఒకరోజు వచ్చావు, ఆ మూల ఉన్న కట్టెను పడగొట్టి అటు ఒరిగిపోయేటట్టు చేశావు, పైన ఉన్న ఆకులన్నీ తీసేసావు, చుట్టూ ఉన్న ఆ తాటాకు దడులన్నీ పడగొట్టావు. నేను ఉండగలనా? అది నాకు అవమానమేగా, నాకు ఇబ్బందేగా. ఊహించండి, ఏదో అందులో ఉంటున్న నాకు గుడిసె వేసిచ్చారులే అని సంతోషపడి నేను అందులో నివాసం ఉంటుంటే, అది కూడా మీరు వేసింది కాదు, నేనే వేసుకున్న గుడిసె అనుకోండి, మీరు వచ్చి పీకి పడేశారు అనుకోండి, ఎంత బాధపడతాను లోపల నేను. అయ్యో, నేను ఉండే నివాసం పాడు చేస్తున్నారు. మీకు మనసు ఒప్పిద్దా? నా ఆకులు తీసుకొచ్చి దాని మీద కప్పుతావా, లేకపోతే ఉన్నాయి కూడా తీసి పడేస్తావా? నీ ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు దాన్ని ఇంకా, అరే శాలేమన్నా ఉన్న ఇల్లంట ఇది అన్నా, ఆకులేందన్నా, దడులేందన్నా, గోడలు కట్టిస్తానన్నా నేను గట్టిగా, ఎంత ఇద్దన్నా, పెద్ద ఖర్చేం కదా, నేను కట్టిస్తా అని దాన్ని ఇంకా భద్రంగా కాపాడి నాకు అన్ని వసతులు అందులో ఏర్పాటు చేసి ఇవ్వటానికి ఆశపడతావు. అంతేగాని ఉన్నాయి కూడా తీసి పడేసి ఆ లోపలేదో తిని కాస్త విశ్రాంతి పొంది తలదాచుకుంటూ నాకు ఆకులు లేకుండా, దడులు లేకుండా, నీడ లేకుండా చేస్తే నేను ఇబ్బంది పడతానని తెలియదా నీకు? తెలిసి ఎలా చేయగలవు? తెలిసి కూడా చేస్తే నొచ్చుకుంటాగా నేను. మరి నన్ను బాధ పెడతావా నువ్వు? నీ మనసుకు చెప్పు, నువ్వు నన్ను బాధ పెడతావు అట్లా చేసి? నన్ను బాధ పెట్టవు, కానీ దేవుణ్ణి అయితే బాధ పెడతావు. దేవుణ్ణి అయితే బాధ పెడతావు. మరి ఈ దేహం దేవాలయం, పనికి మాలిన పనులు చేసి దాన్ని డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు. నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం ఏందంటాడు ఒక ఆయన. నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం ఏంటి అంటే, ఊపిరితిత్తులు నీకు దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, వాటిని సురక్షితంగా ఉండినట్లు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాకుండా అవసరం లేని పిచ్చి పని ఒకటి చేసి ఆ ఊపిరితిత్తులకు క్యాన్సరో లేకపోతే గొంతు క్యాన్సరో ఏదో తెచ్చుకొని నీ ఆరోగ్యవంతమైన దేహం, దేవుడు నీకు ఇచ్చిన మంచి దేహాన్ని పనికి మాలిన దుర్వ్యసనాలతో నువ్వు నాశనం చేసి, దేవుడికి నేనేం చేశానంటే, పిచ్చోడా దేవాలయాన్ని పాడు చేస్తున్నావు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. నీలో నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో నేను ఉంటున్నాను, నివాసం ఉంటున్నాను, నీకు తెలియదా సంగతి? నేను నీలో ఉన్నానంటున్నాడు దేవుడు. నేను నీలో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే
అలాంటి వాటిని ఎందుకు చేస్తావు నాయన? నువ్వు భయం రాదా నీకు? నువ్వు దేవాలయంలో మద్యం తాగుతావా? సిగరెట్ తాగుతావా? గుట్కాలు నవ్వులుతావా? ఖైనీలు నవ్వులుతావా? దేవాలయంలో చేస్తావా? మరి ఈ దేవాలయం ఇందులో మళ్ళా నిర్జీవమైన రేకుల ఆలయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటే సజీవ దేవాలయమైన నీ దేహం విషయంలో ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. చెప్పు, గట్టి చెప్పు. హలో చెప్పు, ఇంకోసారి చెప్పు. అంటే ఎవరు పరధ్యానంగా ఉండకుండా మధ్య మధ్యలో చెప్పిస్తూ ఉంటారులే. ఇది పాయింటా కాదా? మరి ఎంతమంది దీన్ని గుర్తించి జాగ్రత్త పడుతున్నారు? దేవాలయంలో నువ్వు అపవిత్రమైనవి చూడవు. నీ పర్సనల్ గదిలో, నీ పర్సనల్ లైఫ్లో అన్నీ చూస్తావు. దాన్ని ఏమందాం అంటే, నువ్వు ఇది దేవాలయం అని నమ్ముతున్నావు కానీ నువ్వే ఒక దేవాలయం అని నమ్మట్లేదు కాబట్టే అన్నీ జరుగుతున్నాయి. కాదని చెప్పగలవా? నీవే ఒక దేవాలయం అంటే బూతులు ఎలా మాట్లాడతావు? అపవిత్రమైన మాటలు ఎలా వస్తాయి? ఈ మందిరంలో మాట్లాడతావా నువ్వు? నోరు తెరిచి బండబూతులు తిట్టేవాడు కూడా మందిరంలోకి రాగానే భక్తుడైపోతాడు. ఇంటికాడ అతన్ని చూసిన వాళ్ళు మందిరంలో చూస్తే బిత్తరపోతారు. వారేనా వీరు? ఏమి ఈ మార్పు? ఏమి ఈ సాధుత్వం, మృదుత్వం, కోమలత్వం, నిర్మలత్వం? వాట్ ఈస్ దిస్ అని ఆశ్చర్యపోతారు. ఎందుకు? బయట ఎంత టెంపర్గా మాట్లాడేవాడు మందిరం రాగానే యేసుప్రభు మందిరం రా, జాగ్రత్తగా ఉండాలా అని ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయి. అంటే ఇది మందిరం అని నమ్మావు కానీ అసలు నువ్వు ఒక మందిరం అని, ఇందులో కూడా రెగ్యులర్గా ఉంటాడో లేదో తెలియదు కానీ దేవుడు నీలో నిరంతరం ఆయన ఉన్నాడని నువ్వు ఎరిగినట్లయితే నువ్వు అలా చేయగలవా? అంటే చాలామంది నమ్ముట లేదు, ఎరుగుట లేదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? బైబిల్లో ఉన్న యేసుని, ఆయన చెప్పిన వాక్యాన్ని అంతటినీ నిజమని, నిశ్చయమని మీరు రూఢిగా నమ్ముతున్నారా? చేతులు ఎత్తండి అంటే డింగ్ డింగ్ మని అందరూ చేతులు ఎత్తారు. నమ్మట్లేదు అని నేను అన్నా, అనటమే కాదు ఇప్పుడు రుజువు చేశా. కాదని చెప్పగలరా? చెప్పండి. ఏం కాదని, అట్లా ఏం కాదు అని చెప్పగలరా? దేవుని సన్నిధిలో నువ్వు గర్వంగా ఉంటావా? గర్విష్టివి కూడా ఏదో ఒకటి చేయటానికి, తగ్గించుకోవటానికి ఇష్టపడతావు. కానీ నీ దేహంలో మహాగర్వం. మందిరంలో బూతులాడవు కానీ ఇంటికాడ బూతులు. అంటే నీ దేహమే దేవాలయం అని వింటున్నావు, పాడుతున్నావు కానీ నమ్మట్లా. ఈ జారత్వం, వ్యభిచారం. దేహం దేవాలయమని నీవు నమ్మినప్పుడు, నీలో దేవుడు ఉంటున్నాడని నమ్మినప్పుడు, మరి ఈ దేహాన్ని జారచోర క్రియలకి ఎలా వాడతావు నువ్వు? లేఖనంలో ఇంకో మాట కూడా అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో పనికిమాలిన పనులు చేయకుండా దేవుని మహిమపరచండి అన్నాడు. నువ్వు నిజంగా నీ దేహం దేవాలయమని నువ్వు నమ్మితే పనికిమాలిన చెత్త పాటలు, చెత్త వ్యవహారాలు నువ్వు చెయ్యవు. చెత్త వాటికి నాట్యాలు ఆడవు, చెత్త సినిమా పాటలు పాడవు, చెత్త మ్యూజిక్లు వెయ్యవు. దానికోసం నీ దేహాన్ని వాడవు. వాస్తవం. సో క్రైస్తవులలో 100లో దాదాపు 80% మందికి ఈ పాయింట్ అర్థం కాల. అన్నీ నమ్ముతున్నట్టుగానే ఉన్నారు కానీ చాలా సంగతులు నమ్మట్లా. అందుకే దేవాలయం అయినటువంటి దేహం కాస్త దొంగల గుహగా మారిపోయింది.